హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కర్రీ వచ్చేసి పచ్చేపలు, పచ్చి మామిడికాయ అండి. ఈ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు వండలేదు, తినను కూడా తినలేదండి. చాలామంది బెండకాయలు, పచ్చి మామిడికాయ వేసి మంచి కలర్ఫుల్గా వండుతారు, బాగుంటుందని కూడా చెప్తారు. కానీ నేను ఎందుకనో ఎప్పుడు తినలేదు కదా అని చెప్పి వాటి మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఈరోజు ట్రై చేద్దామని ట్రై చేశాను. మా ఇంట్లో పిల్లలైతే వద్దు మమ్మీ అన్నారు. అయినా సరే ఏదైనా తింటేనే కదా దాని టేస్ట్ తెలిసేది. వండుకునే విధానం ఏంటి, తింటే మాత్రం ఎలా వండినా టేస్ట్ చాలా బాగుంటుంది చేపల కూర. అయినా ట్రై చేద్దామని నేనైతే ట్రై చేశాను. ఎక్కువగా కూడా వండలేదండి, 1 కేజీ చేపల వరకే వండాను. 4 మామిడికాయ ముక్కలు, 2 టమాటా కోసి అలా ట్రై చేశానండి. ఏదైనా తింటేనే కదా దాని టేస్ట్ తెలిసేది. తినకుండా బాగోదేమో అని మనం ఎందుకు అనుకోవాలి. అందుకని నేను ఈరోజు ఎలాగైనా సరే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేశాను. ఒక చిన్న సైజు టమాటాలు అయితే 2 కట్ చేసి వేసానండి. ఒక 4-5 పీసుల వరకే వేసాను మామిడికాయ ముక్కలు. ఎందుకంటే చేపలు తక్కువే కదా, అందుకని ఇవన్నీ వేసినా కానీ చింతపండు పులుసు మాత్రం కంపల్సరీగా ఉండాలండి. మామిడికాయ వేసినా నేను మాత్రం కొంచెం గోరు పులుసుగా చింతపండు పులుసు అయితే వేసాను. కొంచెం మామిడికాయ ముక్కలు, టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత లైట్గా గోరు పులుసులాగా చింతపండు అయితే వేసాను. చింతపండు పులుసు కూడా వేసాను. చేపల కూర ఎలా వండినా బాగుంటుంది. అందుట్లో చల్లారిన తర్వాతే చాలా బాగుంటుందండి చేపల కూర అనేది. వేడిగా అయితే ఆ టేస్ట్ తెలీదు. సరిపడా కారం, మసాలా దినుసులన్నీ, ధనియాల పొడి అన్నీ వేసానండి. కారం అయితే కొంచెం ఎక్కువగానే ఉండాలి, చేపల కూర కదా. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. కొంచెం దీనిలో చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. తక్కువ తినోళ్ళు తక్కువ వేసుకోవచ్చు. చేపల కూర మాత్రం ఉదయం వండితే సాయంత్రం అన్నా తినాలి, సాయంత్రం వండితే రేపన్నా తినాలి. వేడివేడిగా మాత్రం మీరు ఎంత మంచిగా వండినా ఆ టేస్ట్ తెలీదు. చల్లారితేనే చేపల కూరకి చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసానండి. ఫస్ట్ వేసే సరిపోదేమోనని మళ్ళీ వేసాను చూసుకొని. కొంచెం లైట్గా గోరు పులుసుగా, ఎక్కువగా వేయలేదు. చింతపండు పులుసు అయితే కంపల్సరీగా ఉండాలి చేపల కూరకి. దానికోసమని నేను వేసాను. తర్వాత దీనిలో చేప ముక్కలు వేసుకొని కొంచెం లైట్గా వాటర్ పోసుకోవాలి ఇంకా, ఎందుకంటే చేప ముక్కలు ఉడకాలి కదా. దానికోసమని మామిడికాయ ముక్కలు అయితే తొందరగానే మగ్గిపోయాయి. ఆ మామిడికాయ పులుపు, చింతపండు పులుపు, టమాటా ఫ్లేవర్ అన్నీ చేప ముక్కలకి తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇదే ఫస్ట్ సారి అండి పచ్చి చేపలను మామిడికాయ కాంబినేషన్ కర్రీ వండటం కానీ తినటం కానీ. తిన్న తర్వాత టేస్ట్ ఉన్నదనేది కూడా నేను వీడియో పెడతాను. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో, ఇలాగా కాదా వండేది, నేను వండిన విధానం కరెక్టేనా అనేది కూడా కామెంట్ పెట్టండి. చేపల కూర ఎలా ఉన్నా ఇష్టం, చాలా బాగుంటుంది. ఇష్టపడని వాళ్ళు కూడా ఎవరు ఉండరు. వాసన అయితే మామూలుగా లేదండి, గుమగుమలాడిపోతుంది వాసన. మంచి వాసన వస్తుంది. ఆ వాసనకి ఆకలి కూడా వేస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.